అతని అకౌంట్ కి డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అని అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం? అది కూడా అవన్నీ పుకార్లు అయ్యి ఉండొచ్చు. నేను అదైతే కనుక ఈ పటికాళ్ళు బయట పెట్టి ఉండేవాళ్ళు. ఇప్పుడు అతను యూట్యూబ్ నడుపుతున్నప్పుడు సహజంగా యూట్యూబ్ అది కాకుండా ఇప్పుడు స్పాన్సర్షిప్ అడ్వర్టైజ్మెంట్స్ రావచ్చు అతను. ఇప్పుడు మనం ఏంటంటే స్పాన్సర్షిప్స్ తొందరగా యాక్సెప్ట్ చెయ్యం. వీళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. అట్లా యాక్సెప్టెన్స్ మీద రావచ్చు. లేదంటే కనుక ఇప్పుడు ఇతను చాలా మంది ఇప్పటిదాకా వాళ్ళ ఆవిడ చెప్పేదాకా తెలియదు నాకు కూడా అతను కమ్ సామాజిక వర్గం అని, దళిత బడుగు బలహీన వర్గాల నుంచి అనుకున్నా. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన మన భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడని కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్లో చందాలు వేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను కొంతమంది అబ్జర్వ్ చేశాను. ఆ భావజాలం ఉంటే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఓ ₹1,00,000 జీతం సంపాదించి అతను ఒక 5,000 మనం వేస్తే తప్పేంటి, ఒక అతను మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే టైప్ ఆఫ్ ఫీలింగ్స్ తో కొంతమంది స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది అట్లాంటి సామాజిక వర్గం అని అనుకుంటే స్పాన్సర్ అయ్యి ఉండొచ్చు అతని. కొంతమంది సమాజంలో కూడా అలాంటి ఒక వర్గం ఉంది, ఆ వర్గానికి ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ గా మారుతున్నారా? అంటే మీకు హిందుత్వ అనుకూల లేదంటే జాతీయవాద అనుకూల ఇట్లాంటి వాదాలకి ఎవడు డబ్బులు వేయడండి, ఖర్చు పెట్టుకోవాలి. ఇంకా మనం హిందుత్వ వ్యతిరేక వాదాలకి బాగా డొనేట్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే అది పెద్ద పెద్ద సంఘాలు కాదు నేను అబ్జర్వ్ చేసినంత.